ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ. పట్టే మలేసాన ఏం పని చేసినవరా? బాగా చేసినట్టు పట్టే మలేసాను అని మలేసాన తాగుదాం పాయ్. నీకు పని చేత కాదు కానీ మందుకే చూసారేమరా నువ్వు? మలేసానా ఒక వీడియో మలేసానా ఏం ఏర్పడలు ఇవి అన్నా. నా లోంటి పని కనగలుగుతాను. నువ్వు ఏ ఊరు అడగపోతే ఇంతవరకు అసలు ఇక్కడ నాకు ఎందుకు వచ్చినా నువ్వు? ఓ నాదో పెద్ద కథ ఉన్నది కాదే. ఏందో చెప్పుర్రే, మనకేమైనా పని ఆపాట? నేను ఊళ్ళేవో ఇల్లు కట్టిన. ఆ ఇల్లు పైసలు లేవే అంటేనేమో నా పెళ్ళం ఓ ఇల్లు లేకపోయా మను లేపాయా కట్టు అంటే ఆయన లోన్ తీసుకున్నా. పనేమో లేకపోయే ఆ లోన్ ఏమో కట్టపోతే వాడేమో ఇంటి చుట్టూ తిరగబట్టే ఈ చదవబట్టే మనం పోవట్టే. నా పెళ్ళేమో కట్టు అంటే ఏ నుంచి కట్టండి ఊళ్ళో చేసుకుందామంటే పని లేపాయి. అందుకే ఇటు వచ్చిందే. తమ్మి నా పేరు ఏమంటివి? నీ అవా మళ్ళీ అడుగు ఎన్నిసార్లు అడుగుతావే? నా పేరు నరేష్ అని 10 సార్లు చెప్తే. తమ్మి నీ పేరు గుర్తుండలే కానీ చూస్తే చదువుకున్న లెక్క ఉంటుంది. ఈ మోట్ కట్ట నీకు ఎందుకు చెప్పు? అయినా ఏం జరిగింది పూలే ఇక్కడ రాక పని చేస్తాను మాతని? ఏం లేదన్న, ఈ ఫోన్లో అలవాటు అయింది. ఏ బెట్టింగ్ యాప్లు ఉన్నాయి కదా అన్న, వీటితో ఆడి మా దోస్తుగాని చూసి నేను నేర్చుకొని ఫస్ట్ మంచిగా నచ్చాయి అన్న. పైసలు ఓ 20-25-30 వేలు దాకా వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక అదే అలవాటు అయిపోయింది. ఇక నాకు పొద్దున్న దాకా ఫోన్లు పట్టుడే పట్టి 4-5 లక్షలు బాకీ అయినాయి. ఆయన దగ్గర 4 లక్షలు బాకీ అయ్యి ఇంకా వేరే బాకీలు ఉండేవి ఇంట్లో కూడా. దాని బదులు ఆ జాగలు భూములు అమ్మేసినాం. ఈ బాకీలు ఇంకున్నాయి కదా కడదామని చెప్పి పని చేసేందుకు వచ్చిన అన్న. రాయేషు అసలు నీకేమైందిరా? నీకేమో చెప్పాలి, నువ్వేమో ఇల్లు కట్టి లాచాడు, ఆయన ఏమో ప్యాకెట్ అడి లాచాడు. నాకన్నా నయమే. ఎంతగానే ఏమైందిరా నీకు? దానిలో పోరు పొప్ప ముచ్చిపోయింది అన్న. పోరా చూడు, నీ ముఖాన్ని పోరు కూడా వచ్చిందారా? అదే కదా గోచ యువతరా వచ్చింది. ఊళ్ళో మొత్తం సర్వం నాకు అందుకే ఇక్కడికి వచ్చిన. పోరే ముడి పైసలు పెడతారు చెప్పుకుంటే బాగా ఇచ్చేది. ఊకరా ఇరవకరా ఏమైంది అసలు? అసలు విషయం వీలేదు తెలియదు. దాని విషయం నా పిల్లాడికి వెళ్తే అది 20 అంటే వీడికి 10కి వచ్చిన. తమ్మి మా అందరి కథ తెలుసుకున్నావు, అసలు నీ కథ ఏందో చెప్పావా మరి? నాదా అన్న, నాదేముంది సర్పంచ్ పొడి ఊళ్ళే గెలిచిన తర్వాత ఊకుంటే అటుకుంటే ఎట్లుంటుంది? ఈ బిల్డింగ్ కడితే గ్రామ పంచాయతీ కడితే సిమెంట్ రోడ్డు పోతే వచ్చినవానికి పోయినవానికి ఇవ్వని పడతానికి పైన ఎత్తి ఒక్క బిల్లు రాకపోయా. అంటే అప్పుడు అందరూ వచ్చి ఇంటి పడబట్టాయి. ఏడ వశపడక వచ్చి ఇక్కడ పని చేస్తారని మంచితనానికి మనం తీసుకున్నాం అన్నట్టు. ఈ అన్ని బాధలు ఏమో కానీ అన్న ఇంకొక బాధ వచ్చి పడ్డది నాకు. మళ్ళీ ఏం బాధ పడ్డదిరా? ఏం లేదన్న, మా ఇంటి ఓనర్ రేడా ఒక్కనే ఉంటున్నావు అని చెప్పి పైసలు మంచిగా ఎత్తలేవు అని చెప్పి ఇంకోళ్ళని తెచ్చుకోమంటుండు. మా బాధ కూడా గదేరా. అరే అది చెప్తాను మనం చెప్పుకుంటలేము. మలేషన్నా రేష్ ఒక పని చేద్దామరా, ఒక రూమ్ నట్టుగా మొన్న మన అందరం ఒక రూమ్ ఉంటుంది సరిపోతుంది కదా. అరే పని చేయరు. అట్లా అయితే నాకు తెలిసిన ముసలాడే ఒక రూమ్ ఉంది, మన అందరం కలిసి ఒకటే రూమ్ ఉందాం. సరే మరి ముసలాడు ఒప్పుకుంటారా? నేను ఒప్పిస్తాగా. మంచిది మరి అడుగుదాం, అందరం కలిసి అడుగుదాం. ఫోన్ అయితే ఓం పారి. సరే పారి. ఇదేనా? ఇదే దారా.
దండాలయ్యా దండాలు. మన ఇల్లు కిరాయి ఇస్తానరుగా ఇగో వీళ్ళని తీసుకొని వచ్చిన వీళ్ళందరినీ ఎక్కడ పట్టుకొచ్చినవురా? ఇల్లు కిరాయి కావన్నా? వీళ్ళందరూ దొంగ కోళ్ళు పట్టే లెక్క ఉన్నారంతా, తోడు దొంగ లెక్క. మీరు ఇల్లు కిరాయి కట్టే ముఖాలేనా? మీరు కడతారా మరి? దొంగకోలు కదయ్యా, మనకొచ్చిన కోళ్ళే కోసుకుంటాం. అరే మీ అవతారాలు చూసి స్టేట్ లో కనబడతాను. కిరాయి లేదు ఏం లేదు పోయి. అరే గట్లా తిన్నావురా, నువ్వు మాత్రం అని చెప్పు. అయ్యా వాళ్ళ మీద నమ్మకం లేకపోతే వాళ్ళతో నేను కూడా ఉంటాయ్యా. అరే నువ్వు ఇంతగానో బతిలాడుతానా కాబట్టి ఇల్లు ఇస్తా. మా కొడుకులు రమ్మన్నా నేను హైదరాబాద్ పోతానా. ఇల్లు సామాను పైన మరి అర్ధరాత్రి సామాన్ ఎత్తుకొని పీకేరు మరి, అర్ధరాత్రి సామాన్ ఎత్తుకొని పీకేరు మరి. సరే అయ్యా, మీరు ఎప్పుడు పోతుర్రు? మమ్మల్ని ఎప్పుడు ఉండుకుంటుర్రు? ఎప్పుడైందిరా? నేను తయారయ్యే ఉన్నా, ఇప్పుడే పోతానా. ఇల్లు పైన మరి. మళ్ళేసన్నా నువ్వు మంచిగా ఉంటాయి. అగో పంకం ఉన్నది, గడియారం. కాదన్నా ఆడేమున్నాయి, 2 గంటలు తప్ప. అరే ముసలోడు పోతే వేయండి కానీ చికెన్ మొత్తం మిలిచిపోయండి ఇక్కడ. అరే ఏంద్రా అన్నం చేసేది? ఏంటది? అన్న కూరనే, చికెన్ కూర తిందాంపా. ఈడే చూసిన మధ్యాహ్నం అవుతాడే. అరే రాజేష్ గా మంచి చూసినావు, కమ్మగా తిన్నాం రా చికెన్. దయ వల్ల మంచిగా చికెన్ తిన్నాను, సూపర్ ఉందిరా. అన్న సాపాడు ఉందిగా, రారా అందంపా. ఏమంటే రేపు పొద్దున చూసుకుందాం. పడరా పడరా. వడకి ఎంత రోజులైనా రాత్రి తందువే, రాత్రి తందువే, రాత్రి రాత్రి తందువే. రాత్రి తందువే, రాత్రి తందువే. ఏంద్రా పట్టవాట్లే తర్వాత కూడా పట్టుకొని రాత్రి తందు పట్టడం ఏంటే బావా? ఏం చెప్పాలరా నా బాధ. అది ఎప్పుడు పడితే అప్పుడు తంతుంది తన్ని. అదేమో చూర్రా కూలర్ వేసుకొని పడదు అది. ఈ సాప చూర్రా, దీనిలో కుక్కలు అన్నమాట, పందులు అన్నమాట. ఆయన ఇగో ఈ దర్వాజా ముందరనే పాడు. అది ఎప్పుడు వచ్చి తంతది అదే కలవరిస్తున్నారా. గసొట్టి దాన్ని ఇస్తావు నాకు. బావా నువ్వు బాధపడకే, నీకు సలహాన్ని ఇస్తపా. ఎంత మంచి బామ్మారి దొరికినవరా. అదేమో దాన్ని ఇంత ఎగిరి తండబుతాయి. ఏం చేయలేను. చల్లదనమాట అదే కదా. అదే బాబా ఇగో ఈ విధానం వేసుకో పరా. అన్న ఒక ఐబీ ఫుల్ బాటిల్ ఆడేడ్రా. పట్టుకో గిలాసులు అవునాయిపా. అరే తీసుకోర్రా, పెద్ద మనిషికి చెప్పి తాగాలని తెలియదా? నా తీసుకుంటున్నాం. వాడు తాగుట్లే ఫస్ట్ పని ఏమంటే చేయడం గడ ఏ శాతం అవుతుందేమరా. తాగు. గవాని గిదైతేనే తాగేటప్పుడు కూడా ఇదే ఏమైనా ఏదో ఆడినమాట కదా ఆన్లైన్ లా అన్న. ప్యాక్ ఆడినవేమో ఉన్నాయని కూడా పైన మొత్తమేనే. మళ్ళీ ఆడతావరా? ఇంకా మళ్ళీ ఆడతారా అన్న? మళ్ళీ మళ్ళీ ఆడతావా? మళ్ళీ ఆడతారా కదా. అరే రాజేశం నీ కథ ఏంద్రా? పోరి మళ్ళా ఫోన్ చేస్తుందా? అబ్బో ఇక నా వల్లగా ఇల్లు కడుతుంది, భూ అమ్ముతుంది, భూమి కట్టబోతుంది. ఇంకా ఊళ్ళో అమ్మడానికి అన్నీ వీగినాయి, కొత్త చేతులే. అంతేనా? నువ్వేమో సర్పంచ్ చేతివి, అప్పులు చేతివి, రోడ్లు వేపిత్తివి, అది చేతివి ఒక బిల్లు రాపా. నాన్న చేయాలా? బావా అసలు ఈ బాధ ఏంది? అంత కరవాల వాడు ఏం చెప్పాలరా నా బాధ. అరే
మీకు నాలేకుంటే తెస్తుండరా మంచిగా అత్తుర్రు ఇక్కడ దొబ్బి తాగుతురు పీకుతురు నా పెళ్ళంతో ఉన్నదిరా ఉత్తగానే దంతదిరా ఉత్త పుణ్యానికే దంతది దానికి కోపం వచ్చినా నన్నే దంతది నాకు కోపం వచ్చినా నన్నే దంతది తన్ని మాత గేట్ అవతల నూకుతుందిరా గేట్ అవతల నూకితే ఆ దర్వాజా కడ వండాలి అది పాత సాప ఆ సాప ఎవడన్నా వచ్చినా కూడా కిందేస్తేందుకు వాడరు అసలు సాపలో వండ పెడుతుంది ఏం పని ఉన్నది మరి నాకు ఏమైనా పని చేద్దామంటే పని రాదా చిన్నప్పటి నుంచి మీద మీ తిరుగుతాయి పని రాదు పాట రాదు ఈ తాగుడైతే గమ్మత్తుగానే తెలుసురా ఏం చెప్పావురా అది నన్ను మామూలు చెప్తే చదిపోతుందిరా ఏం చెప్పాలరా బావా బాధపడగే నీకు ఇయ్యాలని మంద అయిపిస్తా నీకు నేను ఒక ప్లాన్ చెప్తా నాకు రేపు మంద అయిపిస్తా అనే చెప్తా మరి తాగిపిస్తారా తాగుతావా అయితే నేను ఒక మంచి ప్లాన్ చెప్తా చేతి నిండా పైసలు ఉంటాయి అక్కడ నిన్న ఒక్కసారి కూడా ఏమన్నా అవునా నిజమా అబ్బా అక్క నన్ను ఏమనుకుంటే ఏం కాదురా నాకు పైసలు రాకుండా మంచిదే కానీ దాంతో తనులు మాత్రం తినబుద్ధి అయితే లేదురా పైసలు కూడా వస్తాయిరా అట్టని పైసలు సంపాదించు బావా నిజంగానారా నిజంగా బావా అరే నీకు 2 కోటలు తాగిపిస్తారా నేను అర్ధసేరు తాగుతా నీకు 2 కోటలు తాగిపిస్తా చీప్ లిక్కర్ తాగిపిస్తా సరే బావా అదే తాగు మరి మళ్ళీ అన్న గజ్జల సప్పుడు పడుతుంది ఎదురు మాకు వినవాళ్ళే గారు దయ్యం గిట్ల రావచ్చు అంట ఇదేదురు బర్రె అన్నట్టు అన్నాడు అన్నా అన్నా నువ్వు గజ్జల సప్పుడు పడుతుంది భయం అవుతుంది అన్న అమ్మలేవు అన్నా ఏంద్రా ఈ అర్ధరాత్రి 2-3 సార్లు గజ్జల సప్పుడు పడ్డది అన్న దడ అనిపిస్తుంది మరి ఇక్కడ ఉంటాయిరా గజ్జల సౌండ్ కొత్త ఇల్లు కదా అన్న మన కొత్తగా వచ్చినాం కదా కళాచితిగా వస్తీరా కళాచితిగా వస్తా అలా కాదన్న తెలియతుండగా వచ్చింది సౌండ్ అరే ఇవన్నీ ఏమన్నా రూమ్ దొరికిందని మంచిగా ఇది కూడా ఉన్న ఎవరా మనశాంతిగా అట్లా కాదన్న నిజమే అమ్మతోడు పూసకుంది ఎవరు పండు సభ్యుడు పడుకో పడుకో ఏం లేదు ఏం లేదు లేవా చెప్తా వచ్చినట్టు అనిపించిందిరా ఏంటి అది గజ్జల సభ చెప్తా నమ్మలే కదా అన్న ఈ ఇంట్లో ఏమో ఉందిరో అందురా అన్న సౌండ్ కట్టినట్టుంటే ముసలోడు దయ ఉందని చెప్పలేదురా చిత్రం అన్న రాత్రి ఆ గజ్జల సౌండ్ ఇన్న కంచెల్లి గుండెల్లో దడ అనిపిస్తుంది అన్న అబ్బా మా ప్లాన్ వర్కౌట్ అయింది ఇప్పుడే పోయి మా బావకి చెప్తా నేను అస్సలు నిద్ర పడతలేదు అరే అన్న నీకు కాదురా మా అందరికి పడతలేదు తాగి కూడా ఎక్కలేదు మళ్ళా ఏం చేద్దాం మరి ఏమోరా నీదికి ధైర్యంగానే ఉన్నా కానీ ఆ ఇంట్లో కొనంటే నాకు కూడా గజ అంటుందిరా బావా బావా అరే మల్లిగా ఇప్పుడు ఏం పని చేస్తున్నావురా సున్నలే నీ పెళ్ళ ఎప్పుడైనా కొడతాదిరా అరే రాజుగా నీ పెళ్ళ ఎప్పుడైనా నేను కొడతాదిరా నా పెళ్ళ నన్ను కొడుతుందిరా ఏందిరా బావా మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయింది కొడుకులు గజ అనుకుతారే అవునారా మరి ఇప్పుడు ఏం చేస్తుర్రా మనం బావా ఒకసారి సెవీట్ వరై అరే బామ్మర్ది నెత్తుకుంటా ఏం చేద్దాం మరి అన్న
అప్పటి నుండి మీరు ఏదో విషయం గురించి బాధపడతారు, ఏమైంది? అయితే అన్న మా రూమ్ లా గజ్జల సౌండ్ వస్తుంది అన్న. గజ్జల సౌండ్ వస్తుందా? ఇదే నాకు ఒక తెలిసిన మద్రగాడు ఉన్నాడు, తీసుకోపోతే ఆడికి ఏదైనా తీసేస్తాడు. దయ్యాలైనా భూతాలైనా యంత్రాలైనా ఏదైనా కానీ ప్రతి ఒక్కటి తీసి పడతాడు. అవునా అన్న? నిజం అన్న. నేను తీసుకోపోతా రండి. గజ గజ అనుకుంటా అరే రాయేష్ పోదామా? అన్నీ తీసేస్తాను కదా, మీకు ఎందుకు నేను ఉన్నా కదా. రారి స్వామీజీ ఉన్నారా? స్వామీజీ స్వామీజీ దండాలు. స్వామీజీ మీరు నిన్ను కలుస్తుంది వచ్చారు. జై మాత. వీళ్ళు ఎందుకు వచ్చిండ్రో తెలుసు, వీళ్ళ సమస్య ఏందో తెలుసు, వీళ్ళ బాధలేందో తెలుసు. అరే నరేష్, ఒరే రాయిషా, మీతో పాటు వచ్చిన ఇంకో మల్లేశాడు కూడా పారిపోయాడని కూడా తెలుసురా. అన్నీ తెలుసు, అన్నీ తెలుసురా, నాకు అన్నీ తెలుసు. సరైన సమయానికి సరైన గురువు దగ్గరికే వచ్చాను. మీ సమస్య నా నెత్తిన పెట్టుకుంటాను రా, మీకేమి బాధ లేదు పోండి. అయ్యా పోడు కదయ్యా, ఎట్లా మా ఇంటికి వచ్చిన సమస్యను తీర్చయ్యా. అయ్యా మీరు రాకపోతే మీ ఇంటి కూడా అడుగు పెట్టాం, మీరు తప్పకుండా రండి. ఉందిరా ఉందిరా, సమస్య ఉందిరా. ఆ సమస్య ఏం చేయమంటారా? స్వామి ఒక్కసారి మాతో పాటుగా మీరు రండి. వస్తాను పదరా. అయ్యా ఇదే ఉందిరా, ఇందులో ఉందిరా. భాగ్యని, చూసినారా ఇప్పుడు నా అడుగు పడడంతో ఆ పైపులు, ఆ కరెంటు తీగలు జలజల 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 అన్నాయి. శరవ 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 శరవ. ఉందిరా, ఇందులో ఉందిరా, ఇందులో ఉందిరా, నిధి ఉందిరా. అమ్మవారు మీ తలుపు తట్టిందిరా. మీకు కోటీశ్వరులు అయ్యే భాగ్యం ఉందిరా. ఓం క్లీం కాపాడి. అమ్మా రే, ఒకటేరా, అమ్మవారు కోరుకునేది ఒకటేరా. 3 3 3 4 ఎగిరిపోయిండ్రా. అందుకే 3 మూల 9 లక్షలు ఇక్కడ పెట్టినట్టయితే ఆ నిధెల్లుతే మీకు అపారమైన నిధిరా. 3 లక్షలు పెడితే 30 కోట్లు 30 కోట్లు 30 కోట్లు, మొత్తం 90 కోట్లు ఆస్తి పరులు అవుతారా. అంతా బంగారమే ఉందిరా ఇక్కడ. రేపటిలోగా, రేపేంటో తెలుసా?
రేపు నిండు అమావాస్య. నేను ఇక్కడ అమ్మవారి పూజ చేస్తానురా. మీరు 9 లక్షలు పట్టుకొని ఈ ఇంటికి రండి. మీరు వచ్చేసరికి హోమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానురా. వెళ్ళండిరా, వెళ్ళండి. స్వామి వేసుకోవడానికి చెప్పలేదు. వచ్చిన సార్లు గివెట్టేస్తూనే ఉన్నా. పట్టుకున్నట్టు రూపాయి లేదు. 3 లక్షలు ఎడికి వెళ్ళేవారు స్వామి. అరే అరే, నీతోట అవుతురా. ప్రయత్నం చెయ్యి. అమ్మవారు నీ తలుపు తడతా అంటుందిరా. 30 కోట్ల నిధొస్తుందిరా నీకు. 3 లక్షల కోసం వెనకడుగు వేయకరా. ప్రయత్నం చెయ్యి. పో. స్వామి ఒక్క మాట చెప్పన్నా. 30 కోట్లు వస్తాయి అంటున్నారు. అలాగే లక్షలు తీసుకురాదు స్వామి. ఆ 30 కోట్ల మీద నాకు కన్నుంటే మీకెందుకు ఇస్తా అంటాన్రా? ఆ 30 కోట్ల వారసులు మీర్రా. 90 కోట్ల వారసులురా మీరు. నేను అమ్మవారికి పూజ చేయడానికి వచ్చిండ్రా. రే, నిధి మీద నమ్మకం ఉందా? ఉన్నది స్వామి. నా మీద నమ్మకం ఉందా? ఉన్నది స్వామి. అయితే పో, వెలురా, వెళ్ళు. సరే స్వామి. మీరేం చూస్తుండ్రా? వెళ్ళండి. బామ్మర్ది. సతీష్ అన్న, సతీష్ అన్న. నరేష్ ఇంట్లో వచ్చినావు? ఏం లేదన్న, కొంచెం పైసలు అవసరం ఉన్నాయి. ఇక రాత్రి పైసలు ఎందుకురా? పొద్దున కొంచెం పని పడ్డది, బిజినెస్ పెడుతున్నా. ఇక నువ్వు అడుగుతూ ఇస్తావని నీ దగ్గరికి వచ్చిన. ఎప్పటి కావాలి పైసలు? అన్న ఒక 2 లక్షలు కావాలి. వీలుంటే 3 లక్షలు ఇచ్చినా మంచిదేనే. సరే మంచిది, ఇస్తారా? నువ్వు అన్నట్లు తెచ్చిస్తాను 3 లక్షలు. వరం తెలుసు అనుకో, కష్టం అవుతుంది మళ్ళీ. ఓకే అన్న, నేను తొందరని ఇచ్చేస్తా. మూడు లక్షలు పెట్టుబడి, కోట్లలో ఆదాయం. వా, డబ్బే డబ్బు. అన్నా అన్నా, వైన్ అనలేడా? ఏంది పిల్లగా ఇట్లా వచ్చినావు? అన్నలేడా వైన్? లేడు. అవును కానీ రాత్రిపూట ఎందుకు వచ్చినావు? అది వదినే, కొంచెం అర్జెంట్ పైసలు అవసరం ఉండే. అన్నుడేమో ఒక 3 లక్షలు కావాలి. మొన్ననే బాయి తవ్విచ్చిన, మా దగ్గర ఎక్కడున్నావు? గట్ట ఎట్లా వదినే? అట్టి ఇట్లా ఏం అవసరం ఉండదు. 3 లక్షలు ఇస్తే మీకు నిలవరకు 6 లక్షలు ఇస్తా. కొద్దిగా బాగా అర్జెంట్ ఉన్నాయి, కొద్దిగా అర్థం చేసుకుని పోయినా. 6 లక్షల తీసుకొచ్చేస్తాను. మీ అన్నయ్యకి తెలియకుండా ఇస్తున్నా, మళ్ళీ నాకు నెల లోపల వరకు ఇచ్చేయండి. సరే వైని, తప్పకుండా ఇస్తా. మీ మాట పోనీ, సరేనా? సరే. ఇక వాళ్ళు అడిగినా పైసలు కుడతలేవా? వాళ్ళకేమో పైసలు కుట్టినాయి. ఇప్పుడు ఎట్లా? ఉండని ఇదంతా వాళ్ళే దొబ్బుతారు. ఇప్పుడు ఎట్లా చేసినా కూడా పైసలు చూడాలి. ఎవరిని అడుగుదాం? మా తాతని అడుగుదాం. ఎందుకన్నా మంచిది, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. హలో హలో, తాత ఏడున్నావే? ఈ రాత్రి ఏడుంటా బిడ్డ, ఇంట్లోనే ఉన్నా. అయితే కానీ నాకు ఒక అర్జెంట్ పని పడ్డదే. ఏం పని బిడ్డ? ఏం లేదు, నాకు 3 లక్షలు కావాలి. అమ్మా, 3 లక్షలా? నువ్వు గట్లా అనకు తాత. 3 లక్షలకు 6 లక్షలు ఇస్తా కానీ నాకు ఇప్పుడే కావాలి, అర్జెంటు. ఏంది బిడ్డ, 6 లక్షలు ఇస్తావా? సరే మంచిది బిడ్డ, ఇంటికి రా, ఇస్తా. సరే. అరే బామ్మర్ది, ఈ ముగ్గేనడం నేసిన మీ అక్క చేతిలో తన్నులు తిరుగుడు తప్ప నాకు ఒర్రి గొంతుకంతా వీకిందిరా. ఇంకా ఈ ముగ్గేసినేదో ఏదేదో. నువ్వు ఈ తెస్తే ఏందిరా? ఆ పైసంతా నువ్వు ఇది తినవా? ఇదేం స్వామి, జనసేన పార్టీ సింబల్ లెక్కున్నది. కాదన్న, సంక్రాంతి 7 సుక్కులేడు వరుసలు ముగ్గులు ఎక్కుంది. దరిద్రుడా, అమ్మవారి ముగ్గులో అపవిత్రంగా మాట్లాడతావా? ఏంటిరా వీళ్ళేమో మంత్రాలు నాకేం రావు కదా. ఏమున్నది బా,
అక్క ఇక్కడే ఉండరా కలవెత్తా చూస్తావా అదే మాట్లాడుకుంటా ఇప్పుడు చూడరా రెచ్చిపోతాను రేయ్! రాత్రికి దందువే రాత్రికి దందు 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 రాత్రికి దందువే రాత్రికి దందువే అమ్మా వస్తుందిరా తందువే 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 ఒరే దరిద్రులారా మీకు ఇది నవ్వులాట లెక్కున్నదిరా పుల్లగుండాల్సిన నిమ్మకాయ రక్తంతో తలతలలాడుతుందిరా చూసినారా చూసినారా మొగ్గురి మీరు చేపట్టి నాకు అంటవాడదు నిమ్మకాయ స్వామి తప్పైంది అనురి రాత్రికి దండువే రాత్రికి దండువే రాత్రికి దండువే రాత్రికి దండువే నాని రాత్రికి దండువే రాత్రికి దండువే రాత్రికి దండువే ఓరి వారే నువ్వే తావా ఇది నేనే వాడే నీకే పల్లి ఆరా రాత్రికి దండువే రాత్రికి దండువే రాత్రికి ఎట్లా అనుకోండి రాత్రికి దండువే రాత్రికి దండువే రాత్రికి దండువే రాత్రికి ఆగండి. ఇప్పుడు తీస్తారా కిందికేరి తోడుకుంటా పైకి రావాలి ఎంత రావాలి పైకి రావాలి ఏం రావాలి నిధి రావాలి అరే బామ్మర్ది చెప్పిన వీళ్ళకు రే దరిద్ర మొక్కలారా రాత్రికి దందువే అన్నది మనస్ఫూర్తిగా రాత్రికి దండువే రాత్రికి దండువే రాత్రికి దండువే రాత్రికి దండువే పగలండ్రా రాత్రికి దండువే రాత్రికి దండువే రాత్రికి రాత్రికి దందువే అనండి రాత్రికి దండువే రాత్రికి దండువే రాత్రికి దండువే రాత్రికి దండువే రాత్రికి దండువే దరిద్రుడు ఇప్పుడు కళ్ళు మూసుకొని అందరు మీ పైసలేవిరా అమ్మవారు వస్తుంది ఈ బండ వరి దీలకి వెళ్తుంది రా అలాగే కళ్ళు మూసుకొని లెక్క బరబరు ఉన్నది కదా ఇక ఇప్పుడు అనుకోండి కళ్ళు మూసుకొని రాత్రికి దందువే గంట సేపే మొత్తం సాగున్నా ఏమో ఒకసారి కళ్ళు చూడా అరే నా ఇల్లు నేను చెప్తాను మీరు ఈ నిమ్మకాయలేంది కుంకుమేది పూజలేంది ఎవరు చెప్పారు మీకు అదే సార్ లేదు సార్ మీరు వేణ సంది ఇంట్లో పట్టుకుంటే గజ్జల తప్పుడు వచ్చింది మాకు భయం అయ్యి ఒక పూజారి తీసుకొచ్చాం మా పైసలన్నీ వేరే సార్ 9 లక్షలు సార్ అరే ఇంత దయ్యం ఎక్కడరా నేను ఏం లేకపోతే ఈ ఇంట్లోనే ఉంటారా కాదురా సార్ రోజు రాత్రి రాని గజ్జల తప్పుడు గుండెలు తడి అనిపించింది సార్ దయ్యం లేదు భూతం లేదు మీకు ఎవరు చెప్పిండ్రా ఇవన్నీ ఉన్నది సార్ దయం ఉన్నది సార్ సార్ మా పైసలు అటు పోయినాయి సార్ మీ ఇంట్లోనే సార్ గజ్జల తప్పుడు వస్తుంది ఇంతకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా లేదా ఇంకా రాలేదు ఇప్పుడే అంతనే మీరు వచ్చారు సరే నా ఫ్రెండ్ ఆయన ఎస్ఐ ఉన్నాడు ఆయన పిలిపిస్తా ఇప్పుడు చెప్పు సార్ వారి సంగతి మీ సంగతి అందరి సంగతి చెప్తారు ఇప్పుడు సార్ రమ్మని సార్ మీలే సార్ మొత్తం చేసింది హలో సురేష్ సార్ ఎక్కడ ఉన్నారు పోలీస్ స్టేషన్ లో చెప్పండి ఒకసారి రావాలండి మీరు సుదర్శన్ ఏమైంది పిలిచినావు
వీళ్ళు ఇగో నిమ్మకాయలు కుంకుమ వీళ్ళు ఏమేమో చేస్తాను సార్. ఏమైందా? ఏం చేసినట్టు? ఏమైంది? సార్ ఇక్కడ గజ్జల చప్పుడు వస్తున్న అయ్యగారిని పట్టుకొచ్చినాం. తీసుకొస్తే పూజ చేసి 9 లక్షలు తీసుకోండి, నిధి ఉందని చెప్పి 9 లక్షలు పట్టుకుంటాం. నువ్వేం చేస్తావా? సార్ నేను సర్పంచ్. నువ్వేం చేస్తావు? నేను కూలి పని చేస్తా సార్. నువ్వేం చేస్తావా? నేను సార్ ఆన్లైన్ గేమ్ ఆడి పైసలు కొట్టుకున్నా సార్. నువ్వు ఊరి గ్రామ సర్పంచ్ చేసి ఎన్నో మంచి పనులు చేసినావు. నీకేం బుద్ధి గీవిట్లయితే మూఢనమ్మకాలైనా? సార్ ఈ సార్ పోయిన తర్వాత ఇంట్లో పడుకున్నాం సార్. రోజు రాత్రి గజ్జల సమాధులు పెట్టింది. ఈ భయానికి ఒక మంత్రి దగ్గర పోయినాం. అతను ఏమన్నాడు, ఇంట్లో పూజ చేయాలి, పూజ చేస్తే పోతాయి, మీ సంబంధం పోతే దయ్యం వెళ్ళిపోతే మనిషి అంత ఉండాలి. తర్వాత ఆయన నమ్మి మనిషి 3 లక్షలు తెమ్మంటే ఇచ్చినాం సార్. భయానికి తప్ప మేము చెడు పని చేయలేదు సార్. అరే ఈ కాలంలో గిట్ల పైసలు ఇస్తే మాంత్రికులు చెప్తే మనకు నిధి దొరుకుతానంటే దేశమంతా దొరుకున్నాయా? ఎవడా మీకు చెప్పినోడు? నువ్వు సర్పంచ్ చేసినావు, కొంచెం మీరు ఆలోచించరా? ఆన్లైన్ గేమ్లు ఆడుకుంటా ఉన్న పైసలను గొడవగొట్టుకుంటా నీ పిల్లలను ఫస్ట్ నుంచి ఇదేం బుద్ధితనవరా నీకు పెదవా? సరే వాడు ఎట్లా తెలుసు మీకు? వాడు ఎట్లుంటాడు? సార్ ఆయన మాకు తెలియదు సార్. ఒక ఫ్రెండ్ దగ్గర పరిచయం సార్. సార్ గాన్న రాత్రి గజ్జల చప్పుడు వేయంగా నేను చూసిన. అవునా బాబు? చూసినావు నువ్వు? అని విన్నారా ఇప్పుడన్నా? దేవుళ్లకు దయాలకు భూతాలకు వీళ్ళందరూ ఇక్కడ గజ్జ సప్పుడకు గుప్త నిధులు దొరుకుతాయని అనుకోవద్దురా మాంత్రికుల మాటలు నమ్మి. ఈ కాలంలో ఎక్కడిదిరా బిడ్డ మీకు ఈ గుప్త నిధులు? అర్థమైందా? ప్రజలారా మీకే ఒకటే హెచ్చరిక చేస్తున్నా, పోలీసు వారి హెచ్చరిక. గుప్త నిధులు ఉన్నాయని చెప్పి మాంత్రికుల మాటలు నమ్మి మోసపోకండి.